మోహన్ బాబు అరెస్ట్ కి అయితే పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్టు మనకి సమాచారం అయితే తెలుస్తుంది. అయితే కొద్దిసేపటి కిందటే రాచకొండ సిపి అయిన సుధీర్ బాబు గారు మీడియా సమావేశం వేదికగా మోహన్ బాబుని 24వ తారీఖు వరకు కూడా అరెస్ట్ చేయమని 24వ తారీఖుని గాని తర్వాత గాని అరెస్ట్ చేస్తామని చెప్పి ఒక పూర్తి ప్రకటన అనేది వెల్లడించడం జరిగింది. అంటే కీలకంగా చూసుకుంటే 24వ తారీఖు వరకు కూడా మోహన్ బాబు కొంత పర్మిషన్ అడిగారు. ఎందుకు అని అంటే హైకోర్టులో ఆల్రెడీ ముందస్తు బెయిల్ కింద అప్లై చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ నిన్న మనం కీలకంగా చూస్తూనే ఉన్నాం. గతంలో ఏదైతే టీవీ9 జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో రంజిత్ అనే వ్యక్తిని దాడి చేయడం వలన ఈ కేసులు అనేవి నమోదవడం జరిగింది. అయితే ఆ జర్నలిస్ట్ దగ్గరికి ఆల్రెడీ ఇప్పటికే కూడా గతంలో ఒక వీడియో రూపంలో క్షమాపణలు చెప్పడం జరిగింది. ఒక అధికారిక ప్రకటన ద్వారా కూడా ఒక క్షమాపణలు చెప్పడం జరిగింది. నిన్న నేరుగా కూడా ఆ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో తనున్న హాస్పిటల్కి వెళ్ళి కూడా ప్రత్యేకించి కూడా తనతో మాట్లాడి క్షమాపణలు చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఆ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో తను పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా మోహన్ బాబుకి కొంత రిలీఫ్ దొరుకుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. లేదు కేసులు కంటిన్యూ అయ్యే ఫలం అయితే మాత్రం ఖచ్చితంగా మోహన్ బాబుని 24వ తారీఖున అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేటట్టు రాచకొండ సిపి అయిన సుధీర్ బాబు వెల్లడించడం జరిగింది. అప్పటి వరకు కూడా కొంత గడువు సమయం కావాలని చెప్పి మోహన్ బాబు అడిగినట్టు సమాచారం అయితే తెలుస్తుంది. ఏదేమైనా సరే ఇప్పటికే కూడా చూసుకుంటే మోహన్ బాబు మీద 3 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు కొన్ని సెక్షన్ల కింద మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. అందులో మెయిన్ గా చూసుకుంటే కీలకంగా చూసుకుంటే అటెంప్ట్ మర్డర్ కేసు అనేది చాలా కీలక నేపథ్యంగా ఉన్నట్లు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా 24వ తారీఖున మోహన్ బాబుని అయితే అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేటట్టు మనకైతే పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే కూడా మోహన్ బాబు అయితే మంచు విష్ణుని తీసుకొని ఆ జర్నలిస్ట్ కలవడానికి వెళ్ళడం జరుగుతుంది. ఇటు హైకోర్టులో బెయిల్ ట్రై చేయడం జరుగుతుంది. ఏదేమైనా సరే మోహన్ బాబు గతంలో చేసిన ఈ జర్నలిస్ట్ మీద దాడి కేసులో మాత్రం ఖచ్చితంగా జైలుకు వెళ్లే అవకాశం 100% కనబడుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ రాచకొండ సిపి సుధీర్ బాబు అయితే చాలా కీలకంగా వ్యవహరించడం జరిగింది. ఆల్రెడీ మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలకు కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా పర్సనల్ గా మంచు విష్ణుని పిలిచి, మంచు మోహన్ బాబుని పిలిచి, మంచు మనోజ్ ని పిలిచి ముగ్గురిని కూడా వేరువేరుగా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంతో కీలకంగా చూసుకుంటే మంచు కుటుంబంలో ఏవైతే కొన్ని గత కొద్ది రోజులుగా జరుగుతున్న గొడవలు అనేవి కొంతవరకు కూడా తగ్గుముఖం పట్టాయని మనం అయితే చాలా బలంగా చెప్పుకోవచ్చు. కానీ మోహన్ బాబు అరెస్ట్ అయితే మాత్రం ఇందులో చాలా కీలకం అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఆల్రెడీ ఆయనకి సంబంధించి డాక్యుమెంటేషన్ కూడా ఎఫ్ఐఆర్ కి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా సేకరించడం జరుగుతుంది. అరెస్ట్ చేసిన వెంటనే కూడా విచారణ చేపట్టిన వెంటనే కూడా హాస్పిటల్ తీసుకెళ్లి వైద్య పరీక్షలన్నీ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచిన తర్వాత వెంటనే కూడా చెంచల్గూడ జైలుకి తరలించే అవకాశం ఉంది అనేటట్టు రాచకొండ సిపి అయిన సుధీర్ బాబు వెల్లడించడం జరిగింది. మరి మోహన్ బాబు అరెస్ట్ ఎప్పుడు అనేది చాలా క్లియర్ కట్ గా 24వ తారీఖు వరకు కూడా అరెస్ట్ చేయం. 24వ తారీఖు వరకు కూడా కోర్టు ఆదేశాల మేరకు మేము ఎదురు చూడడం జరుగుతుంది. ఆ తర్వాత కోర్టు ఆదేశాలు కూడా ఒకసారి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ స్పందించకపోతే వెంటనే కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అనేటట్టు సిబిఐ అయితే తెలియజేయడం జరిగింది. 1-2 ఇస్తున్నారు కంప్లైంట్స్ అట్లా. ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ క్లారిఫికేషన్ మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే మేము మళ్ళీ విల్ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్ళే ఉన్నాయి. సో వీఆర్ సర్టన్లీ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్. వీ విల్ బి వెరీ ఫర్మ్. విల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్ గా మేము ఏం చేయాలో చేస్తాం. దాంతో లేదు, అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు. దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సింది. దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము. ఆయన 24th వరకు టైం అడిగారు. మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ హిమ్ ఈ వెంట్. దానికి మేము ఫస్టే మేము అగేన్స్ట్ చూపించలేము. కాకపోతే ప్లస్ ఆయన ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళుంటారు. కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటే అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. No, it is honorable court has given him time till 24th. We have to respect the court order. We'll again give a notice. మేము కూడా కోర్టు వారిని అడుగుతాము అది ఒకవేళ అంతకన్నా ముందు మేము ఎగ్జామ్ చేయొచ్చా అని చెప్పేసి నోటీస్ ఇచ్చాము. ఆయన బాండ్ ఎక్స్క్యూట్ చేయాల్సి ఉంటుంది. విల్ డూ ఇట్ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ టైం. సర్టన్లీ విల్ ఫాలో ద ప్రాసెస్. No, there's no delay in that. ఆయన దగ్గర ఉన్న గన్స్ ఏవి కూడా రాచకొండలో లేవు. ఇక్కడ ఉన్నప్పుడు తీసుకోలేదు. వేరే ప్లేసెస్ లో చంద్రగిరి ఉన్న గన్ ఆయన అక్కడ డిపాజిట్ చేస్తారు పోలీస్ స్టేషన్ లో. ఆయన ఎక్కడైనా చేయొచ్చు అనేది మేము నోటీస్ ఇచ్చాము ఆయనకు. మా
మాకు దృష్టిలో 2 ఉన్నాయి, బికాస్ దోస్ గన్స్ నాట్ ఇష్యూడ్ బై రాచకొండ. సో మాకున్న ఇన్ఫర్మేషన్ 2 ఉన్నాయి. విల్ సర్టన్లీ డిపాజిట్. మీరు చెప్పిన ఒకటి డిబిబిఎల్ ఒకటి ఉంది, ఒకటి ఏదో స్పానిష్ మేడ్ ఒక రివాల్వర్ పిస్టల్ ఏదో ఉంది, విచ్ ఇస్ నాట్ ఇష్యూడ్ బై అస్. In the process of investigation, we came to know that these 2 licensed weapons are with him. మేము మళ్ళీ ఒక నోటీస్ ఇస్తాం ఆయనకి. నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన అటెండ్ కావాల్సి ఉంటుంది. ఆయన ఒకవేళ టైం కావాలంటే ఈ కెన్ రిక్వెస్ట్ సిస్టమ్ లో ఉంది అది 126 బిఎన్ఎస్ఎస్ లో. వాంట్స్ సమ్ టైం అది మెరిట్స్ పైన చూస్తాం. లేకపోతే దాని డ్యూరింగ్ డ్యూ కోర్స్ లో వారెంట్ కూడా ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది.